ప్రియులారా, మన పాత నిబంధన గ్రంథం చూసినప్పుడు ఆదాము దేవుని నుంచి దూరం అయిపోయి ఏదైతే వెళ్ళగొట్టబడిన తర్వాత కూడా ఎంతో కొంతమంది దేవుని వెతికిన వారిని మనం చూస్తుంటున్నాం. ఏబేలు దేవుని వెతికాడు. తర్వాత ఆనోకును చూస్తాం. తర్వాత ఇంకా నోవాను చూస్తాం. ఇంకొంత పరిశుద్ధులు మనం చూస్తూ ఉంటాం, దేవుని వెతికిన వారు. కానీ చాలా మట్టుకు దేవుని ఏం చేయలేదు, గుర్తించలేకపోయారు. అయితే దేవుని మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తే ఆదియందు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారి కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకి వచ్చాడు. ఎందుకు తెలుసా? మనల్ని వెలిగించుట కొరకు. ప్రియమైన బిడ్డలారా, మనల్ని వెలిగించుట కొరకు, మనల్ని వెలిగించే కొరకు ఏం చేశాడు? ఆకాశానికి భూమికి మధ్యలో ఏం చేశాడు? ఆయన వేలాడాడు. మానవ జాతి పాపమంతుని కొరకు ఏం చేశాడు? దేవుని గొర్రె పిల్లగా బలే అవుడు ద్వారా ఏమైంది? సువార్త ప్రకాశము ప్రకాశించింది. సువార్త ప్రకాశం ఏమైంది? ప్రకాశించింది. ఆ సువార్త ప్రకాశము అనేక మంది హృదయాలు ప్రకాశించడం ద్వారా ఇదిలో మనం అందరం కూడా ప్రకాశింపబడ్డాం, వెలిగింపబడ్డాం. ఆదాము యొక్క మనోనేతలు ముయ్యబడింది పాపం చేయడం ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ దినం ఏమైందంటే మన మనోనేతలు ఏమో తిరిగి వెలిగింపబడింది ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా. అదే ప్రియులారా, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చదివాం కదా. 4:5 చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశించుట నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. 5వ వచనమా, అంధకారములో ఉండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవటం లేదు గాని క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువైనయో మమ్మను గూర్చు యేసు నిమిత్తం మేము పరిచారకమని ప్రకటించుచున్నాము. దేవుని మహిమ కలుగును. అంటాడు అవిశ్వాసుల యొక్క మనోనేతను గుడ్డితనం కలగజేసిన మాట వాస్తవము. అయితే యేసు క్రీస్తు యొక్క మహిమను కనుపరు సువార్త ప్రకాశం ఏమైందంటే మా హృదయాలు ప్రకాశించింది అంటున్నాడు. అవునండి, ఒకప్పుడు మానవ జాతి చీకట్లో ఉంది, కానీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము ఈ ప్రపంచంలో ఏదైతే ఆరంభమైనదో ఆ దినం మొదలుకొని ప్రియులారా అనేక మంది ఏమవుతున్నారు? వెలిగింపబడుతున్నారు. అంటే వారి మనోనేతలు ఏమవుతుంది? వెలిగింపబడుతుంది. ఏ మనోనేతలైతే ఆదాము పాపము చేయడం ద్వారా ముయ్యబడిందో అది గారు చక్కటి మాట రాయబడింది ఏంటంటే వారి కళ్ళు తెరవబడెను. అంటే దానికి ముందు కళ్ళు మూసుకుని ఉన్నాయా? లేదండి. ఏ కళ్ళు తెరవబడ్డాయి? ఈ లౌకిక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి, కానీ ఆత్మ సంబంధమైన మనసు యొక్క నేత్రాలు ఏమైపోయినది? మూయబడినది. సాతాను ఆదిని వారిని మూసేశాడు. అందుకే ఆదాం పాపము చేయకముందు ఒక దృష్టి, ఆదాం పాపం చేసిన తర్వాత కలిగిన దృష్టిని బాగా మీరు అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకాశము ద్వారా మనం ఏం చేశాడు? వెలిగించాడు. దాని మనోనేత్రాలు వెలిగించబడటం అంటే మనసు యొక్క నేత్రాలు వెలిగింపబడ్డం. అనగా దేవునికి మనకేమవటం? కనెక్ట్ అవ్వటం.
ఉదాహరణకి మన ఇండ్లలో ట్యూబ్ లైటే కావచ్చు, ఎలక్ట్రిక్ లైట్ ఏదైనా కావచ్చు, అది పగటి మనందరం ఏం ఆఫ్ చేసి ఉంటుంది. అది వెలక్కపోయినా దాన్ని ఏమంటామంటే లైటే అంటాం, దాని లైటే అంటాం. కానీ అది వెలక్కపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలాగే మానవుడి జీవితం కూడా, ఏ వ్యక్తి అయితే దేవునితో కనెక్ట్ కాలేదో, ఏ వ్యక్తి అయితే సువార్తకు లోబడి మారుమనసు పొందలేదో, ఆ యొక్క వ్యక్తులందరూ ఏమైనారంటే ప్రియులారా ఎలా ఉన్నారు? దేవునితో వెలగలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ వెలుగు లేదు, చీకటిగా ఉన్నారు. మా ఇంట్లో ట్యూబ్ లైట్ వెలుగుతుంటే ఎంత చక్కగా ఉంటుంది, కరెంట్ పోగానే చీకటి అయిపోతుంది. అంటే అర్థము లైట్ లేదని అర్థమా? ఉంది, కానీ పవర్కి దానికి ఏమి కనెక్ట్ లేదు కాబట్టి అది వెలగటం లేదు. ఆదాము మొట్టమొదటి ఏమై ఉన్నాడు? వెలుగుతూ ఉన్నాడు. దేంతో? దైవిక ప్రసన్నతో నింపబడి ఉన్నాడు. దేవుని వెలుగుతో నింపబడిన, దైవిక గుణలక్షణాలతో నింపబడిన వాడుగా ఉన్నాడు. దేవుని విశ్వాసము చేత దేవునితో సంబంధము కలిగి జీవిస్తూ ఉన్నాడు, దైవిక లక్షణాలు కలిగి ఉన్నాడండి. ప్రియమైన బిడ్డ, ఏదైతే అవిధేయత చూపించాడో ఆ యొక్క దైవిక స్వభావము, ఆ దైవ పోలిక ఏమైపోయింది? అతనిలో నుంచి వెళ్ళిపోయింది. అతనిలో, అతని కడుపు నుంచి వచ్చినట్టు జనాంగాన్ని మనం చూసినప్పుడు కయ్యను చూస్తున్నాం. ఆ తర్వాత రకరకాల కయ్యను సంతానం మిగతా ఎంత భయంకరమైన స్థితి, ఇద్దరు ప్రపంచంలో ఇంత భయంకరమైన సిచ్యువేషన్ జరగడానికి కారణం ఏంటంటే మానవుడు ఏమైనా చీకట్లో ఉన్నాడు. అయితే దేవుని మహిమ కలుగునుగా ప్రియమైనలారా, ఎప్పుడైతే తిరిగి ఆ సువార్త ప్రకాశము ద్వారా, సువార్త ప్రకాశం మన అంతరంగంలో ప్రియమైన బిడ్డలారా మరి అంతరంగంలో ప్రకాశిస్తుందో, తిరిగి ఏమవుతుందంటే మనల్ని చీకటి పాపము సాతాను అంత పారదోలబడి చివరికి మన మనోనేత్రం ఏమో వెలిగింపబడుతుంది. ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ప్రతి మనిషికి కూడా ఏది తప్పో ఏది ఒప్పో తెలుస్తుందండి. ఏది పాపమో కాదో తెలుస్తుంది. వెలుగు అనేది సకలము ప్రత్యక్షపరిచేది వెలుగండి. అర్థమైంది? ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏది చేయాలో ఏది చేయకూడదు. ఇప్పుడు మనం ఆలోచన చేసుకున్నట్టయితే మన మునుపటి జీవితాన్ని చూసినప్పుడు, మనకి వెనకటి జీవితాన్ని చూసినప్పుడు మనకెంత సిగ్గు కలుగుతుంది. అలాగే మనం చేసిన కార్యాలను మన ముందు ఎవరైనా మన సహోదరులు చేస్తూ చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకో తెలుసా? అయ్యో తెలియక నా చేస్తున్నారే, ప్రభువాన్ని క్షమించమని మన హృదయంలో ఒక బాధ వేదన కలుగుతుంది. ఒకప్పుడు ప్రభా నేను ఆ స్థితిలో ఉంటే నన్ను ప్రేమించి రక్షించుకున్నావు, ఇదిగో నా తోటి సోదరుని కూడా రక్షించు ప్రభా అని ఏం కలుగుతుంది? ఆ బాధ వేదన కలుగుతుంది. కారణం ఏంటంటే నువ్వేమో వెలిగింపబడ్డావు కాబట్టి ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు తెలుస్తుంది. ఏది పరిశుద్ధమో ఏది అపరిశుద్ధమో తెలుస్తుంది. ఏది నీతి ఏది అవినీతో తెలుస్తుంది. ఏ సత్యమో ఏది అసత్యమో తెలుస్తుంది. ఎందుకంటే వెలుగు నీకు అన్ని ప్రత్యక్షపరుస్తుంది. ఏ రీతిలో వెలుగున్నప్పుడు మన దారిలో ఏది ఉందో మనకు కనబడుతున్నట్టుగా అన్ని వాస్తవాలు తెలుస్తుంది, వాస్తవం అనేది తెలుస్తుంది. అదే కాకుండా ప్రియమైన బిల్లారా, నీ దృష్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు తిరుగుతుంది. ఉన్నారండి? నీ దృష్టి ఏమవుతుంది? సృష్టించిన సృష్టికర్త దేవుని వైపు తిప్పుతుంది. ఆ పరలోక వైపు ప్రేమరా నీ దృష్టి మరలుతుంది. నిజమైన సువార్త ఏంటి తెలుసా? నీ దృష్టిని మార్చడం, నీ మనసును మార్చడం. అందుకే ప్రియమారా పేద యోహాను, యేసుక్రీస్తు కావచ్చు, అలాగే ప్రియమైన బిల్లారా అపోస్తులు కావచ్చు, వాళ్ళు ఏమని ప్రకటించారు తెలుసా? పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి. ఏం చూపిస్తున్నారు వాళ్ళు? ఎప్పుడు కనులు ఇటు భూసముద్రం వైపు చూస్తూ ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించాలి, ఎలా పైకి రావాలని ఈ భూసముద్రమైన ఆలోచనతో జీవిస్తున్నటువంటి వాడు ఒకరికొకరు కొట్టుకొని
ఒకరి వైపు ఒక ఈర్ష్యతో, పగతో, ద్వేషం జీవిస్తున్న మానవుని చూసి ఏమని సువార్త ప్రకటిస్తూ ఉన్నారంటే ప్రియమైన పిల్లారా, ఇదిగో పరలోకం ఒకటి ఉంది, పరలోకం రాబోతుంది, ఈ లోకం నశించిపోతుంది. ఆ పరలోకం చేరాలంటే మీరేం కావాలి? మీ మనసు మారాలి, నీ మనసు మారాలి, మారు మనసు పొందుడి అని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్య కూడా అదే ప్రకటించింది. మార్కు సువార్త చదివినట్టయితే, మత్తయి సువార్త చదివినట్టయితే, యేసు ప్రభు కూడా ప్రియులారా ఆయన దాంతోనే ఆరంభించాడు సువార్తను. అపోస్తులు కూడా ప్రియమైన పిల్లారా మారు మనసు పొంది పాపక్షమ యేసుక్రీస్తు బ్యాప్తిసం పొందండి అని ప్రకటిస్తూ ఉన్నారు. అది సువార్త. అప్పుడే అతను ఎక్కడ చూపిస్తున్నాడు? పరలోకం చూపిస్తున్నాడు, దేవుడు చూపిస్తున్నారు, ఆ పరలోకం చూపిస్తున్నారు ప్రియమైన పిల్లారా. ఇది అసలు శిష్యులైన సువార్త. యేసును చూపిస్తున్నారు. ఇక్కడ అంటాడు ప్రియులారా, ఇక్కడ కూడా ఆయన దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. నిజమైన సువార్త ఏం తెలుసా? రాయబడిన మాట ఏంటండి? దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క ఏంటంట క్రీస్తు మహిమను కనపరచాలి సువార్తలో. ఏంటి క్రీస్తు మహిమ? ఏంటండి క్రీస్తు మహిమ? యేసు క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు ఆ కల్వారి శిలువలో మరణించాడు, ఆ శిలువను చూపించాలి. అసలు మహిమ ఏమైంది? ఎందుకంటే వాక్యం క్లియర్గా చెప్తుంది. ఏం తెలుస్తా ప్రియులారా, ప్రియులారా, ఆ శిలువ మరణమే అసలు మహిమపరచబడ్డమని దేవుడి వాక్యం మనం చూస్తుంటున్నాం ప్రియమైన పిల్లారా. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. 7వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. దేని గురించి చెప్తున్నాడు? మహిమపరచబడలేదు అంటారు. ఏంటి అర్థము? యేసు ప్రభు ఇంకా మరణించలేదు, పాతిపెట్టలేదు, పునరుద్ధానం కాలేదు. కాబట్టి ఆ కార్యాన్ని మహిమతో పోల్చబడుతుందండి. ఏంటి మహిమను కనుపరిచే సువార్త అంటే ప్రియులారా, యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించిన ప్రకటన. ఆ మరణ పునరుద్ధానాల గురించి ప్రకటన ప్రియమైన పెట్టారు. దాన్ని నువ్వు కనపరచాలి, దాన్ని కనపరచాలండి ప్రియమైన పెట్టారు. అది అసలు శిష్యులైన సువార్త. ఇది అసలైన సువార్త ప్రియమైన పెట్టారు. ఈ సువార్త ప్రకటన ద్వారా ఏమవుతుంది తెలుసా ప్రియమైన పిల్లారా? ఒక వ్యక్తి యొక్క మనోనేత్రం వెలిగింపబడుతుంది. ఎప్పుడైతే వెలుగు ప్రకాశింపబడుతుందో, తన పాపాలను ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, వెంటనే తనలోని తప్పులు, తనలోని పాపాలు, తనలోని మురికి, తనలోని కంపు అంతా తెలుస్తుంది. వెంటనే పశ్చాత్తాపడి ఏం చేస్తాడు? పరిశుద్ధపరుచుకుంటాడు. పరిశుద్ధపరచుకొని ప్రభు తిరిగి ఏం చేస్తాడు? దేవునితో సంబంధము ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రీతిగా ఒక వ్యక్తి ఏమవుతున్నాడు? వెలిగింపబడుతున్నాడు ప్రియమైన బిడ్డలారా. ఈ రీతిగానే మనం అందరం కూడా ఏమయ్యాం? వెలిగింపబడిన వారము. ఇది మనం ఏమైనా అందరూ వెలిగింపబడిన వారము. అందుకే ఎబిరీ రాసిన పత్రిక చదువుతాం 10:32లో, ప్రేమ మీరు వెలిగింపబడిన మీదంట. ఒక వ్యక్తి వెలిగింపబడిన తర్వాత లోకము శత్రువు అవుతుంది, అతనికి శ్రమ కలుగుతుంది, కష్టాలు వస్తాయి, శ్రమ వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ ఏ మాత్రం కూడా ఏం చేయడు ఆయన? వెనుకంజా వేయుడు. ఎందుకంటే అతని మనోనేత్రం వెలిగింపబడింది కాబట్టి.
అతని కన్నులు తెరవబడింది కాబట్టి అతడు ఇంకా తాను ఏ రీతిగా ముందుకు రాగలని తెలుసు కాబట్టి ప్రియులారా తిరిగి పాత జీవితానికి ఏమాత్రం వెళ్ళడు. అతని జీవితం, అతని యొక్క మనస్సు, అతని హృదయం ఏమవుతుంది? రేపు పరలోకమే పరిగెత్తడం ప్రారంభిస్తాడు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, శ్రమ వచ్చినాయి, ఎన్ని బాధ వచ్చినాయి, ఏం కాదు, వెనకంజ వేయుడు ప్రియమైన బిడ్డలారా. విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాస భాగం మనం అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది ప్రియమైన ఇక్కడ వాక్యం మనకు తెలియపడుతుంది. అందుకే ప్రియమైన బిడ్డలారా అపోస్తుల కార్యం 26:18 చదవండి. అపోస్తుల కార్యములు 26:18. నీవు నన్ను చూచుచున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదని చెప్పాను. ఇదండి ఒక సేవకునికి ఇవ్వబడిన పరిచర్య. అదమైన సేవకునికి ఇవ్వబడిన పరిచర్య ఏంటిదండి? అదమైన ఏంటి ఆ పరిచర్య? చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారముని దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ప్రియ సహోదరి సహోదర, ఒక సేవకుని యొక్క సేవ ఏమై ఉందంటే ప్రియమైన బిడ్డలారా, ఇదండి మన ద్వారా జరగదు పరిచయం. ఇది ఏం కావాలి? చీకట్లో ఉన్న వారికి వెలుగును తీసుకొని రావాలి. చీకటి అంటే తెలియని స్థితిలో ఎటు పోతున్నాడో తెలియదు, గమ్యం ఏమిటో తెలియదు, అలాగే తను వెళ్తున్న దారిలో ఏముందో తెలియదు, ఏ అపాయం పొంచి ఉందో తెలియదు ప్రియమైన బిడ్డలారా. అలాంటి స్థితిలో ఈ దినం ప్రపంచ మానవ జాతి వెళుతూ ఉంది. ఇప్పుడు ప్రపంచం ఎటుపోతుందండి? నాశనానికి వెళ్తుంది. ఎటు చూసిన భయంకరమైన పరిస్థితి, అన్యాయము, అక్రమము, మోసము, అబద్ధము, నరత్య, ప్రియమైన బిడ్డలారా, యుద్ధాలు, ఒకరు చంపుకోవడాలు, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సంపాదించుకోవడం కొరకు చివరికి భూమి అంతా కూడా నాశనమైపోతూ ఉంది. ఇది మనం న్యూస్ లో చూస్తున్నాం. ఢిల్లీలో స్కూల్ అని బంద్ అయిపోయిందండి. అంత కల్మషము, అంత పొల్యూషన్ పెరిగిపోయిందంట ప్రియమైన బిడ్డలారా. మనుషులు చివరికి రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచం ఈ భూమి నాశనమైపోతుందని చెప్పి శాస్త్రజ్ఞుల్లో ఇంకొక ప్రపంచాన్ని ఇంకొక చోటుకి వెళ్ళిపోదామని ప్రయత్నాలు చేస్తున్నారు. కారణం మీద వారికి తెలుసు ఈ భూమి ఏమైపోతుంది, కొన్ని రోజులకి నివాస యోగ్యముగా ఉండదని ప్రియులారా వారికి తెలుసు. ప్రియ సహోదరి సహోదర, ఇది ప్రియులారా. ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను ఏమవుతుంది? మానవ జాతి నాశనానికి వెళ్తుంది. మనిషి నాశనం ఏం వెళ్తున్నాడు?
ఫిజికల్ గా మనం భౌతికంగా చూసినప్పుడు సమాజం అంతా చెడిపోయింది. ఎటు చూసినా భయంకరమైనటువంటి పాపము, అన్యాయము, అక్రమము. రెండు రకాలుగా మన భౌతికంగా చూసినప్పుడు లోకమంతా చెడిపోయింది. ఎన్విరాన్మెంటల్ అంతా, వాతావరణం అంతా చెడిపోయింది. అదే ఫిజికల్ మరి ఆత్మీయంగా చూసినప్పుడు ప్రతి మనిషి పాపము చేత, అన్యాయం చేత, అక్రమము చేత, మోసము చేత, రకరకాల అపవిత్రత నింపబడి భౌతికంగా నాశనం అయిపోతున్నాడు. ఆత్మీయంగా కూడా నశించిపోతున్నాడే. ప్రియమైన పిల్ల, కారణం మీద మానవుడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. దేవుడు లేని స్థితిలో ఉన్నాడు. దేవుని వెతకలేని స్థితిలో ఉన్నాడు. వెతికిన ఏది నిజమైన దారో కనుక్కోలేకపోతున్నారు. ప్రేమ ద్వారా అందుకే వాక్యం చీకట్లో ఉన్నారంట ప్రజలు. ప్రేమ తర్వాత ఏమన్నాడండి? ఆ సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధ పరచబడిన వారిలో శ్వాసం పొందినట్లు వారి కనులు తెరవండి. కనులు తెరవబడాలి. ఏంటిది? ఆ పరలోక శ్వాసం పొందడం కొరకంట. ప్రియమైన పిల్ల, ఎదుర మన దృష్టి, మన కన్నులు తెరవబడిందా? మన పరిచయం చేసుకోవాలి. అలాగే ఇతరులు కూడా ప్రియమైన వారి కన్నులు తెరవ చేయాలి. ఇది నువ్వు ఏం చూస్తున్నావు? ఈ లోకాన, లేక ఆ నిత్యమోత్తమ, ఆ రాబోతున్న పరలోక రాజ్యాన, ఆ రాబోతున్నటువంటి ఆ నూతన యెరూషలేమును చూస్తున్నావా? నీ కనులు అది చూసేదిగా ఉండాలి. ఆదాము దేవుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసే వ్యక్తి. ఆదాములో దేవుడు ఎప్పుడు వస్తాడని సాయంకాలం పూట రెడీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా దేవుడు చెప్పిన పని అంతా చేసి దేవుడు ఎప్పుడు వస్తాడని దేవునితో సంభాషించడం కొరకు, దేవునితో సహవాసం చేయడం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులు ఏనాడైతే పాపం చేశారో ఆ దినం ఏం చేస్తున్నాడు సార్? అవను చూస్తుంది, ఆదాం చూస్తున్నారు. నువ్వు దిగంబరిగా ఉన్నావంటే నేను దిగంబరిగా ఉన్నాను. ఒకరి లోపల ఒకరు చూసుకుంటున్నారండి. దీన్ని ఎలా కప్పిపెట్టుకోవాలి? ఇదన ప్రియమైన పిల్లారా, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా అనేకమైన పాపాలు జరిగిస్తుంది. ఆ పాపాన్ని ఎట్లా కప్పిపెట్టుకోవాలి? సామాన్య మానవుడు మొదలుకొని దేశాన్ని పరిపాలించే అధిపతుల వరకు కూడా అనేక రకాల పాపాలు జరిగిస్తూ, అన్యాయం జరిగిస్తూ, మోసం జరిగిస్తూ దాన్ని ఎలా కప్పిపెట్టాలని ప్రయత్నం చేస్తూ చివరికి నాశనానికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రియమైన పిల్ల. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకో. కాబట్టి ఏం చేయాలండి? వారి కన్నులు తెరవచ్చేయాలి. తెరవడం అంటే ఏంటిదండి? ప్రియమైన పరలోకం చూడటం. ఎప్పుడైతే ఆ మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి శిలువను ఎప్పుడైతే చూస్తారో, ఆ సువార్త ఎప్పుడైతే విని విశ్వసిస్తారో వారు వెలిగింపబడతారు. ఎప్పుడైతే వాళ్ళ వెలుగు వస్తుందో వారు చేసిన పాపాలు, వారు చేసిన అన్యాయం, వారు చేసిన అబద్ధము, వాళ్ళలో ప్రతి పాపం తేట కనబడుతున్నప్పుడు అయ్యో నేను పాపి, నేను రొమ్ములు కొట్టి ఏం చేస్తారు? పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించి పాపాలు మార్మల్సి పొంది ఏమవుతా ఆ ప్రభు చూపిస్తారు. ప్రభు చూపించినటువంటి ఆ పరలోక రాజ్యం వైపు పరిగెత్తుతారండి. ఇదండి మనోనేతలు వెలిగించబడ్డం అంటే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుతాం, చదువుతారని ప్రార్థనలోకి వెళ్దాం. మిగతా దేవుడు దాకా ఆలస్యం అయితే మళ్ళీ వారం చూసుకుందాం. ప్రియమైన బిడ్డారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. అందులో క్లియర్ గా రాయబడింది ప్రియమైన బిడ్డారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో
పరిశుద్ధులతో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మార్గం ఎట్టిదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకుంటే యందు మీ జ్ఞానమును ప్రత్యక్ష గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనోనేత తెరబడుతుందా ప్రేమలారా, అదేం చేస్తాడు? మొట్టమొదటి తను పిలిచిన పిలుపును తెలుసుకుంటాడు. అలాగే సువార్త వలన నన్ను పిలిచాను. ఎందుకు పిలిచాడు తెలుసా? ప్రేమ తన మహిమ రాజ్యము కొరకు పిలిచాడని ప్రేమ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. ప్రేమ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ప్రియమైన బిల్లారా, నేను త్వరగానే ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రేమ 4వ అధ్యాయము, ప్రియమైన బిల్లారా, క్షమించాలి, తెస్సలోనికీయులకు రాసినటువంటి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, ప్రియమైన బిల్లారా, 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. అలాగే ప్రియులారా, మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ఉన్న ప్రతి వానికి హెచ్చరించుచు ధైర్యపరుస్తూ సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డ ఎడలా నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఏంటో ఎక్కడికి పిలిచాడు? ఎందుకు పిలిచాడు? దాన్ని నువ్వు గ్రహించాలి. ఎవరికైనా మనోనేత వెలిగించబడి ఉంటే నిత్యంగా అర్థమవుతుంది. ఇందులో చాలా మంది నేత్రాలు గుడ్డివైపోయాయి. విశ్వాసం అనబడిన వారి యొక్క మేము వెలిగింపబడ్డాం అనేటువంటి యొక్క ప్రియమైన పిల్లారా, వెలిగింపబడ్డామని అనుకుంటూ దేవుని సన్నిధిలో విశ్వాసం చెప్పబడుతూ జీవిస్తున్న వారి కనులు ఏమైపోయినాయి? గుడ్డివైపోయినాయి. ఎందుకో తెలుసా? వారి దృష్టి పరలోకం నుంచి ఈ లోకం వైపు తిరిగిపోయింది. మళ్ళీ ఏ రీతికి లౌకిక సంఘానికి చెప్పని పరిస్థితి ప్రియులారా. ఆ తర్వాత ఆ విషయాన్ని నేర్చుకుందాం ప్రియులారా, కొన్ని లక్షణాలు ప్రియులారా తర్వాత చెప్తాం. కాబట్టి ఏంటంట ప్రియులారా, పరిశుద్ధులతో ఆయన స్వాస్యం యొక్క మహైశ్వర్యం ఎట్టిదో నీ పిలుపుని గురించి నీకు తెలవాలి. ఎవరికి తెలుస్తుంది? వెలిగింపబడిన వారికి తెలుస్తుంది. రెండోది ఆ స్వాస్యము, ఆ తేజో వాసుని స్వాస్యము ప్రియమైన పిల్లారా, ఆ పరలోక స్వాస్యము, ఆ ఐశ్వర్యము నీకు అర్థమవుతుంది. ఇది మనోనేత వెలిగింపడిన వారికి పరిస్థితి. మనోనేత వెలిగింపబడితే ఏమవుతుంది? నేను ఎక్కడికి పిలిచాడో అర్థమవుతుంది. రెండోది ఏం తెలుసా? ఆ స్వాస్యం యొక్క విలువ నీకు తెలుస్తుంది. అందుకని పేతురు కూడా పౌలు కూడా చెలైపరచబడింది ఏంటండి? తేజో వాసుల ఏంటంట ఆ యొక్క స్వాస్యముతో హక్కుదారులు అవ్వటానికి చేయటాలి. ఈ లోకం ఇళ్ళ కొరకు, ప్లాట్ల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు హక్కుదానం చేయడం కాదు సేవకుని పని. దేనికి హక్కుదానం చేయాలి? ఆ పరలోక స్వాస్యములకు హక్కుదానం చేయవలసిన పని ప్రియులారా ఒక సేవకునికి ఉంది ప్రియమైన పిల్లారా. ఎందుకంటే మనం అక్కడ వారిగా చేశాడు. అది ఇంకొక మాట కూడా చదువుతాం ప్రియమైన పిల్లారా. కొలస్సీ రాసిన పత్రిక 1:13, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధమైన వాటి నుంచి విడిపించంటే ఎక్కడ చేశాడు? కాబట్టి చీకటి నుంచి విడుదల మన మనోనేతను వెలిగించాడు. ఒకప్పుడు మునుపు చీకటే ఉన్నాము కాబట్టి ఏది తప్పో ఏది రైటో తెలియదు. ఈ దినం లోకస్తులు కూడా తెలియదండి. అందుకే ఈ దినం లోకము పాపమే పుణ్యం అనుకుంటుంది, చెడే మంచిది అనుకుంటుంది, అన్యాయము న్యాయంగా కనబడుతుంది, అబద్ధమే సత్యము కనబడుతుంది. ప్రియమైన బిడ్డ, కానీ దేవుని బిడ్డ నీవు మనోనేతను వెలిగింపబడిన నీలో ఆ చీకటి ఉండడానికి వీల్లేదు. నీకు తెలవాలి ఏది కరెక్ట్, ఏది రాంగు, ఏది చీకటి, ఏది వెలుగు, ఏది చేదు, ఏది తీపి, ఏది మంచి, ఏది చెడు, ఏది పవిత్రం, ఏది అపవిత్రం, ఏది పవిత్రాలు కావు. ఇవన్నీ ఎరిగి ఉన్నట్టు ఉండాలి నీ మనోనేతను వెలిగించబడిన రీతిగా అయితే.
లేకపోతే నీ కంట్లో ఏమో నీ వెలుగు ఏమో అందుకంటాడు కంట్లో ధూళి ఉందేమో. కన్ను చెడిపోతుందంటే ఏమో దేహం అంతా చీకటి అయిపోతుందండి, జీవితం అంతా చీకటి అయిపోతుంది. అనేక మంది విశ్వాసుల జీవితాలు కూడా చీకటి మహిమ ఉంది. కారణం ఏంటంటే భయమైంది సంథింగ్ వారి జీవితంలో వచ్చింది, పాపము ఏదో వచ్చింది ప్రియమైన సహోదర. కాబట్టి ప్రియులారా వెలుగుమయం, వెలిగింపబడటం ప్రియులారా. ఇక్కడ బాగా దర్శనం అంటే ఏంటిది ప్రియులారా? ఈ లోకాన్ని చూసే కన్నులు నుంచి మార్పు చెంది ఏం కావాలి? పరలోకాన్ని చూసే కన్నుతో యేసయ్య కల్వారి శిలువను చూచి ఆ పరలోకాన్ని చూసి ఆ పరలోక స్వాస్థ్యాన్ని చూసడం, ఆ పరలోకంలో దేవుడు మన కొరకు వచ్చిన మహదైశ్వర్యమును చూసి ప్రేమ ముందుకు సాగటం. ప్రేమ ఇది అసలు మనోనేత్రాలు వెలిగింపడం అంటే చాలా విషయాలు నేర్చుకోవాల్సింది ప్రేమ అంటున్నారు. కాబట్టి ఈ రీతిగా మన మనతో ఏంటి వెలిగింపడం అంటే అది దర్శనం. ఏ దర్శనం? ఈ లోకసుని దర్శనం విడిచిపెట్టి ఒకరి చూస్తే చాలా మంది ఒక దృష్టి కలిగి జీవిస్తున్నారు. ఏంటంటే ఉదాహరణకి చదువుకునే వారు చూసినప్పుడు మేము గొప్ప ఐటీ ఇంజనీర్ అవ్వాలి, లేదా పలానా గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేదా పెద్ద అది కావాలి ఇది కావాలి, లేదా ఇల్లు కట్టుకోవాలి, లేదా అది కావాలి ఇది కావాలి, ఎన్నెన్నో రకాల దృష్టి పెట్టుకొని జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఒక విశ్వాసిగా నీ దృష్టి ఏం తెలుసా? యేసయ్య నా కొరకు కల్వారిలో మరణించిన యేసయ్య రాబోతున్నాడు. పరిశుద్ధ బల దగ్గరికి వచ్చినప్పుడల్లా నీ కను దృష్టి ఇంకా తేట అవ్వాలి. యేసయ్య కల్వారి శిలువను చూసినప్పుడల్లా నీ కనులు ఇంకేం కావాలి? తేటపరచబడి ఆ పరలోకం వైపు, ఆ దైవిక గుణలక్షణాల వైపు మరి మార్చబడి ఏం కావాలి? ఆ పరలోకం ఆశ పెంచుకోవాలి. ప్రభు రాకడ కొరకు ఆశపడాలి. నీ కను దృష్టి ఎప్పుడు కూడా ఆయన రాకడ ఎదురు చూడాలండి. ఈ చూపు, ఈ కనులు కలిగిన విశ్వాసే అసలు వెలిగింపబడిన వాడు ప్రియమైన బిడ్డలారా. అది గ్రహిద్దాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అలాంటి దర్శనం పొందుకునే వారికి ఉండాలి సంఘం అంటే. ఎవరైతే ఆ దర్శనం కలిగి ఉంటారో ఎప్పుడు యేసయ్య వస్తాడో నేను చేరాలి, అది అసలైనటువంటి సంపూర్ణమైనటువంటి సిద్ధపడిన వ్యక్తి స్వభావం. అది మనం ఎదగాలి, అలాగే విశ్వాసం నేర్పించవలసిన బాధ్యత మనకు ఉంది. లోకాన్ని చూడడం కాదు, లోకం నుంచి ఎక్కడ దృష్టి ఎక్కడ పరలోకం మలచాలి. పౌలుతో అదే అన్నాడు. విషయాన్ని మన మనసులో పెట్టుకొని మనం కూడా మనం ఎటువైపు చూస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఏ యొక్క దర్శనం కలిగిన జీవితం ఉంది, నిజంగా మన మనోనేత్రం విరిగిపడిందా, నా దృష్టి ఎటువైపు చూస్తున్నా, నా పిలుపు ఏంటిది, నేను చేరదు గమ్యస్థానం ఏంటిది, నా కొరకు దాచి ఉంచిన ఐశ్వర్యం ఎలాంటిది, దాన్ని గ్రహించి రోజుకి అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడాలి. మన మనసు, మన హృదయాలు కూడా అక్కడ ఉండేటట్టుగా ప్రేమ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అటు రీతిగా మన ప్రభు మనంతా సిద్ధపాటు చేయమని ప్రార్థిద్దాం. అలాగే మనం సిద్ధపడమే కాకుండా ఇతరులు సిద్ధపాటు చేయడానికి ప్రభు ఆత్మ మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థిద్దాం. దేవుడి వాక్యం దీవించడం దాకా అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, గాది యొక్క 7వ కుమారుడు వెలుగు లేక దర్శనము నిజంగా సంఘంలోనే మనమందరము కూడా వెలిగింపైన వారమై ఒక దివ్య దర్శనం కలిగిన వారుగా జీవించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి చీకట్లో మన ఆచరణ వెలుగులు తీసుకొచ్చాడే. లోకం కొరకు ప్రయాసపడుతున్న మనల్ని పరలోకము ఉంది అని, దాని కొరకు ప్రభువైన యేసు కల్వారి శిలువలో మరణించాడని, మహిమా స్వరూపి దేవుడు ఒక సువార్త మన దగ్గరికి వచ్చింది. ఆ సువార్త ద్వారా మనము పిలువబడ్డాం, వెలిగింపబడ్డాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది మనం ఎక్కడికి పిలువబడ్డాం, మనం చేరదు గమ్యస్థానం ఏంటిది, మన సత్యాన్ని అర్థం చేసుకొని అవి సిద్ధపడడానికి ముందుకు సాగుదాం. హల్లెలూయా. మనం సిద్ధపడదాం, ఇతరులకు సిద్ధపాటు చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా.
పరలోక ప్రీతి తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మరోసారి మా జీవితంలో చీకటిని తొలగించి నిజమైన వెలుగుతో మమ్మల్ని అందరూ నింపండి ప్రభు. స్తోత్రులు. ఆర్యలు ఏ రీతిగా అయితే వెలిగింపబడి నిజమైన దర్శనం కలిగి ఉన్నాడు, అలాగా మేమందరము సంఘమంతా కూడా ప్రభు అటు దర్శనం కలిగిన జీవితం దయచు. గుడ్డివారముగా ఉండకూడదు ప్రభు. ఆనాడు పరిశీలు శాస్త్రులు పరిశీలు ప్రభు గురించి చెప్పబడిన మాట ఆమె రాకుండా చేయ ప్రభు. మీరు చూస్తున్నారని చెప్పుకుంటూ గుడ్డివారై ఉన్నారని చదివిస్తున్నారు ప్రభు. అది ఉండకుండా అతను తేటపరచండి, పరిశుద్ధపరచండి. మేము వెలిగింపబడే రీతిగా ఉండాలి ప్రభు. మీ దీపం నిత్యం వెలుగుచుడని అంటున్నావు ప్రభు. అది వెలుగుచుండానికి రూపు చెప్పించే మేము వెలుగుతూ ఇతరులు వెలిగించడానికి పవిత్రాత్మలో సాయం చేసి మేము పొంది దీవించి జ్ఞానం గొప్ప చేసుకుని ఎంత పొందించి ఏసునం పోస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరిలో సకల పరిశుద్ధులు కూడా దాఖల పరితోడే నడిపించిన కాక. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రైజులో Thank you.